ఈరోజు అంగన్వాడీలో మహిళలు ముఖ్యంగా పడ్డ బాధల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేక ధోరణి అనేది మహిళల మీద చూపించింది అనే విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మనమైతే సుప్రజ గారితో మాట్లాడదాం. సుప్రజ గారు, మీరు ఒక అంగన్వాడీల హెడ్గా ఉన్నారు అండ్ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు 10 డిమాండ్లు వాళ్ళు నెరవేర్చాము అని చెప్తున్నారు కదా, సాటిస్ఫైడామా? ఈ 10 డిమాండ్లు కూడా మేము 43 రోజులు నిరవధికంగా సమ్మెలో ఉండి సాధించిన డిమాండ్లే. మేము 4.5 సంవత్సరాలు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఎక్కే గడప దిగే గడప సిఐటియు యూనియన్ గా అనేక దఫాలుగా వెళ్ళాం. మేము వెళ్ళి అధికారులందరితో, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, అదే విధంగా మన మినిస్టర్లు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు అందరికీ కూడా మేము మెమోరాండాలు ఇచ్చాం. అందరి చుట్టూ ఏంటంటే మాకు కూడా సమ్మె చేయటము, రోడ్ల మీదకి రావటము మాకు ఆనందం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసిపిల్లల్లో వీళ్ళందరూ దళితులు, వెనకబడిన తరగతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మా అంగన్వాడీ కార్యకర్తలు కూడా 80% వాళ్ళల్లోనే ఉంటారు. అలాంటి సందర్భాలలో మేము సమ్మె చేయాలి అనేది మేము అనుకోలేదు. కానీ మేము 4.5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మేము చెప్పింది ఏంటంటే, మాకు ఇప్పటికైనా చర్చలకు పిలవండి అన్నాం. మార్చి 20వ తారీఖు చలో విజయవాడ పెట్టిన సందర్భంగా మా శాసన మండలిలో మా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రశ్నించారు మంత్రి గారిని, మీరు ఇప్పటికైనా సరే చర్చలకు పిలవండి అమ్మా అని. మేము పిలుస్తాం చర్చలకు అన్నారు. కనీసం యూనియన్ నాయకుల్ని పిలవలేదు, మాట్లాడలేదు. అదే తర్వాత సెప్టెంబర్ 25వ తారీఖు చెలో పెట్టాము. పెట్టిన సందర్భంగా కూడా మాతో మాట్లాడలేదు, పిలవలేదు. మరి అలా అసలు యూనియన్ లీడర్లకి పిలిచి మీరు మా సమస్య ఏంటి, ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది అనే దాని మీద వాళ్ళు పిలవకుండా, ఈ రోజు వీళ్ళు వెనక ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, ప్రతిపక్షాలు చేశారు, వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఎలా చెప్తారు? మేము సమ్మెకి స్టార్ట్ అయిన డిసెంబర్ 12వ తారీఖు మేము సమ్మె చేసేటప్పుడు మీరు మమ్మల్ని పిలిచి ఈ 10 జీవోలు ఇచ్చేస్తే మాకు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండదు కదా. ఈ రోజు 43 రోజులు ఆడపిల్లల్ని రోడ్లో కూర్చోబెట్టి మీ వెనక కుట్రలు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు అని చెప్పేసి ఎలా మాట్లాడతారు? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే ఏదో అంటారు చూడండి, మేము అమ్మ పెట్టదు అడక తిన్నది అన్నట్టు మా పోరాటాలు చేసుకోవద్దు, మీరు మాకు సమస్యలు పరిష్కరించరా? అది ఎలా కరెక్ట్? కాబట్టి ప్రభుత్వము మేము 43 రోజుల తర్వాత మేము సమ్మె చేసిన తర్వాత మాత్రమే మా సమస్యలు పరిష్కరించింది. అంతే తప్ప మాకు ఎవ్వరూ పిలిచి ఏ ప్రభుత్వం ఉన్నా అంగన్వాడీలకి భిక్ష వేయలేదు. మేము పోరాడాము, పోరాడి సాధించుకుంటేనే ప్రతి సమస్య మాకు పరిష్కారం అయ్యింది. రాత్రి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ల చర్చలో కూడా మీకు 10 జీవోలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. వేతనాలకు సంబంధించి జూలై నెలలో మీ యూనియన్ లీడర్లతో కూర్చొని మీ అంగీకారంతోనే మేము వేతనాలు పెంచుతాం, ఎంత పెంచాలి అనేది మీతో మాట్లాడిన తర్వాతే పెంచుతాము, దాన్ని మినిట్స్ లో రాస్తాము అని చెప్పారు. రెండోది ఏంటంటే, ఇప్పటి వరకు మేము 35 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తుంటే నేటికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000 రూపాయలు ఇచ్చేసి హెల్పర్ కి 20,000 ఇస్తున్నారు. ఈ సమ్మె సందర్భంగా 1,20,000 రూపాయల వర్కర్ కి, 60,000 రూపాయల హెల్పర్ కి మేము సాధించుకున్నాం. అంగన్వాడీ కార్యకర్తలు చనిపోయింది గోడవతలు ఇసిరేయండి అనే పరిస్థితుల్లో ఉంది. అందుకని ఇప్పుడు ఈ సమ్మె సందర్భంగా మేము 20,000 రూపాయలు మట్టి ఖర్చులు, అర్హత ఉంటే కుటుంబంలో ఒకరికి ఉద్యోగము సాధించుకున్నాము, 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు సాధించుకున్నాము, హెల్పర్లకి 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకి ప్రమోషన్ సాధించుకున్నాము. వీటన్నిటికంటే ముఖ్యమైనది జగనన్న గారు చెప్తున్నారు, నేను వచ్చిన దగ్గర నుంచి నవరత్నాలు అమలు చేస్తున్నాను అని చెప్పి. మరి ఆ నవరత్నాలలో ఏ రత్నము అంగన్వాడీలకు ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఎందుకు అర్హులం కాము? ఈ రోజు ఎట్లా చెప్తున్నారంటే అర్బన్ లో అమలు చేస్తాము, రూరల్ లో అమలు చేయము అని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా మేము దాన్ని అంగీకరించలేదు. ఎవరు అర్హత ఉంటే ఆ కుటుంబాలు ఆర్థిక పరిస్థితి దాన్ని బట్టి ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి వర్తింప చేయాలి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఈ రోజు చెప్తున్నారు, ఎస్మా ప్రయోగం అన్నది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది.
ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలకు పోరాటాలు కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో కూడా మేము గుర్రాలతో ఉమ్మడి రాష్ట్రంలో గుర్రాలతో తొక్కించుకున్నాం, వాటర్ క్యాన్లతో ఇది చేసుకున్నాం. ఇదేమి ఈ రోజు కొత్తగా మీకేమి మేము నేర్చుకునేది ఏమీ లేదు. అంగన్వాడీలకి పోరాటాలు వెన్నతో పెట్టిన విద్య. ఏ ప్రభుత్వం పోరాడి సాధించుకున్నారంటారు సుప్రజ గారు. మేము పోరాడి అంతవరకే సాధించుకున్నారు. తప్ప